ఇవాళ నేను మీకు యమహా ఫాసినో ఎస్-BS6 వెహికల్ కంప్లీట్ ఇంజిన్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పబోతున్నా. నాకు తెలిసి యూట్యూబ్‌లో ఇప్పటివరకు కూడా 23 నిమిషాల్లో కంప్లీట్ ఇంజిన్ రిజిస్ట్రేషన్ ఎవరు చెప్పుంటామో. సో, మన ఛానల్ గాని కొత్తది ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సో, దీనికేంటంటే కంప్లీట్ ఇంజిన్ పట్టేసింది. నేను స్టోరీ చెప్తాను చూడండి. కస్టమర్ ఇంజిన్ లేకుండా వాడేయడం వల్ల మరేం జరిగింది. ఇంజిన్ అయితే పట్టేసింది. సో, దీనికి క్రాంక్ షాఫ్ట్ అనేది వన్ సైడ్ ఇంజిన్ క్రాంక్ కేస్‌కైతే ఖచ్చితంగా హైడ్రాలిక్ పైన ఫిక్సింగ్ చేయించాలి. ఎందుకంటే ఈ వెహికల్‌కి అట్లానే ఇచ్చారు. యాక్టివా గట్రైతే ఏం అక్కర్లేదు. దీనికి మాత్రం అట్లానే ఫిక్స్ చేయాలి. హైడ్రాలిక్ పైన ఫిక్స్ చేయాలి. వేరే రకంగా అయితే ఫిక్స్ చేయడానికి ట్రై చేయొద్దు నా మాట విని. సో, ఇంజిన్ కేసింగ్ బోత్ సైడ్ కూడా అనబన్ అప్లై చేసుకొని డౌల్స్ పెట్టేసుకొని టైమింగ్ చైన్ అనేది ఫస్టే వేసుకోండి. నా మాట వినండి. లేదంటే తర్వాత కొద్దిగా ఇబ్బందవుతదనమాట. సో, పాత చైన్, కొత్త చైన్ చూసారు కదా! సో, ఫస్ట్ టైమింగ్ చైన్ అన్నది టైమింగ్ చైన్ కేస్‌లో అయితే పెట్టేసుకోండి. అది క్లచ్ సైడ్ అయితే మనకి టైమింగ్ చైన్ వస్తుంది. యమహా ఫాసినో ఎస్-BS6 వెహికల్‌కి. సో, రిజిడ్‌గా అనబన్ రాసుకొని కంప్లీట్‌గా ఆయిల్ అయితే లూప్ చేసుకొని బేరింగ్స్‌కి ఇన్నర్ అండ్ ఔటర్ సర్కిల్ కూడా బేరింగ్స్ ఆయిల్ లూప్ చేసుకొని క్రాంక్ కేస్ అయితే పెట్టేసుకోండి. కొద్దిగా ఇబ్బందవుతుంది. ఎందుకంటే సెంటర్ స్టాండ్ లేకపోతే ఇంజిన్ ఫిక్స్ చేయడం. సో, నేనేం చేశానంటే ఎట్లా కన్నా ఇంజిన్ అయితే నిలబెట్టేస్తున్నాను. నిలబెట్టేసి అయితే మనకి కరెక్ట్‌గా ఇగో ఈ రకంగా నిలబెడితే మనకి టైమ్ మిషన్ కరెక్ట్‌గా కిందకుండిపోతుంది. క్రాంక్ కేస్ అయితే పెట్టేసుకోవచ్చు ఈజీగా. పెట్టేసుకొని దానికి చూసుకొని కరెక్ట్‌గా టైమింగ్ చైన్ అనేది కరెక్ట్‌గా క్రాంక్ కేస్ గాడిలో కరెక్ట్‌గా పడిందో లేదో చెక్ చేసుకోండి. ఇగో ఇట్లా టైమింగ్ చైన్ అంటే క్రాంక్ షాఫ్ట్‌ని మూవ్ చేస్తే టైమింగ్ చైన్ కూడా మూవ్ అవ్వాలి. మూవ్ అవ్వకపోతే కరెక్ట్‌గా ఫిక్స్ అవ్వలేదనమాట. కరెక్ట్‌గా ఫిక్స్ అవ్వలేనట్టు. ఒక ఫ్రీగా తిరిగిందనుకోండి ఫిక్స్ అయినట్టు. సో, ఇప్పుడేంటంటే మనం ఇంజిన్ బోల్ట్ నా ఫింగర్ ఎక్కడెక్కడ పాయింట్ చేస్తున్నానో అక్కడ ఇంజిన్ బోల్ట్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసేయండి. నార్మల్ టైట్ చేయండి. ఆ తర్వాత కంప్లీట్ సిట్టింగ్ అయిన తర్వాత క్రాంక్ షాఫ్ట్ ఫ్రీగా తిరిగితే ఫుల్ టైట్ చేసేయండి. ఇది ఆయిల్ పంప్. ఇది పని చేస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు. చూసారా ఆయిల్ అయితే ఫ్లష్ చేశాను అందులోకి. కిందన వీల్ అయితే రొటేట్ చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది పైకి పుష్ చేయాలి. పైకి పుష్ చేస్తే ఆయిల్ పంప్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. ఒకవేళ పుష్ చేయకపోతే ఆయిల్ పంప్ అయితే వర్క్ అవ్వలేనట్టు. మాక్సిమం ఆయిల్ పంప్స్ అయితే దేనికి పోవు. బట్ చెక్ చేసుకొని వేయండి. ఓకేనా? సో, ఆ గాడి చూసారు కదా! లోత్ అనేది కరెక్ట్‌గా ఈ రకంగా ఫిక్స్ చేసుకోవాలి. బోల్ట్ అనేది కరెక్ట్‌గా గాడిలోకెళ్ళిన తర్వాత మన క్రాంక్ షాఫ్ట్ తిప్పితే ఈ టైమింగ్ వీల్ కూడా తిరగాలి. తిరిగితే పంప్ కరెక్ట్‌గా ఫిక్స్ అయినట్టు. పంపుకున్న 2 స్టార్ స్క్రూస్ కూడా వేసుకొని ఫిక్స్ చేసేయండి. సో, అట్లనే మన ఛానెల్‌లో చాలా వరకు వీడియోస్ అయితే ఉన్నాయి. ఛానెల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. అలా మన ఛానెల్ గాని కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ ఇచ్చేసేయండి. అట్లనే ఇంజిన్ రిస్టోరేషన్ వీడియోస్ చాలానే చేశాను. కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోస్. సెపరేట్‌గా ఒక ప్లే లిస్ట్ ఉంది. ప్లే లిస్ట్ కూడా చెక్ చేయండి. సో, ఇది చైన్ టెన్షనర్ వైపు ఉన్న పాత గైడ్. సో, ఇది కొత్త గైడ్. సో, ఈ వెహికల్‌కి ఏంటంటే యమహా మా లొకాలిటీలో స్పేర్ పార్ట్స్ అయితే లేవు. షోరూమే లేదు. సో, నాకు తెలిసి ఒక 2 నెలల దగ్గరైతే బండి మన దగ్గర ఉండిపోయిందనుకుంటున్నాను. 2 నెలలో, నెలో తెలీదు. బట్ ఐటెమ్స్ లేకపోవడం వల్ల ఉండిపోయింది. ఐటెమ్స్ స్పేర్ పార్ట్ ఇష్యూ. అండ్ దట్ టూ కస్టమర్‌కైతే మన బడ్జెట్ అనేది కొంత చెప్పాము. కానీ బడ్జెట్ చాలా ఎక్కువైంది. ఎందుకంటే దీనికి క్రోమ్ సిలిండర్ వస్తుంది. ఆ సిలిండర్ అయితే పూర్తిగా ఆయిల్ లేకుండా వాడడం వల్ల పోయింది. బోర్ చేసుకోవడానికి మంచి చేయలే. సో, కొత్త సిలిండర్‌తో వేస్తున్నాం. సో, ఈ గైడ్ చూసారు కదా! ఈ రకంగా అయితే గైడ్ అనేది మనకి ఫేసింగ్ ఈ రకంగా ఉండాలి. అప్ సైడ్ ఉన్నప్పుడు బంప్ అనేది. అలా పెట్టేసుకొని లోపల దీని మీదనైతే బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ అయితే వేసుకొని దానికి అన్నబాండ్ అయితే అప్లై చేసుకోండి. ఓరింగ్ ఉంటుందన్నమాట. ఆయిల్ లీకేజ్ అనేది క్లచ్‌లోకి రాకుండా ఉండడానికి అన్నబాండ్ అయితే అప్లై చేసుకోవాలి. వేసుకొని ఎల్ఎంకి 4 ఎల్ఎంకి వస్తుంది. నాకు 4 ఆర్ 5 ఎల్ఎంకి సారీ. 5 ఎల్ఎంగితో బోల్ట్ అయితే ఎంత టైట్ చేస్తే సరిపోతుందో అంత టార్క్ యూజ్ చేసి టైట్ అయితే చేయండి. సో, ఎల్ఎంకి బోల్ట్ టైట్ చేసేసాం. ఇంక నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? టైమింగ్ చైన్ వేసేసాం. క్రాంక్ షాఫ్ట్ బిగించేసాం. చైన్ టెన్షన్ వైపు గైర్ కూడా వేసేసాం. సో, నెక్స్ట్ ఏముంది భయ్యా కరెక్ట్‌గా ఫ్రీ మూవ్‌మెంట్ చూసారు కదా! ఈ రకంగా ఫ్రీ మూవ్‌మెంట్ ఉంటే మీరు కరెక్ట్‌గా ఫిక్స్ చేసినట్టు. ఇప్పుడు హెడ్ నేను ఆల్రెడీ దీనికేంటంటే హెడ్ 2 గైర్లు కొట్టేసాయి. 2 గైర్లు కూడా వేపించి కొత్త వాల్వ్స్‌కి మళ్ళా వాల్వ్ ల్యాపింగ్ చేపించి పాత హెడ్‌కి కొత్త హెడ్ వాల్వ్ ల్యాపింగ్ చేయించి వాల్వ్ ఆయిల్ సీల్ వేసి ఫిక్స్ చేసేసా. ఇప్పుడు రోగ్రామ్స్ దీనికి రోగ్రామ్స్ కూడా కంప్లీట్‌గా పోయాయండి. అంటే అర్థం చేసుకోండి. రోగ్రామ్స్ ఎప్పుడు పోతాయో మీకు తెలుసు కదా! ఇంజిన్ ఆయిల్ లేకుండా వాడితేనే రోగ్రామ్స్ కంప్లీట్‌గా పోతాయి. అండ్ బోర్ కంప్లీట్‌గా అరిగిపోయిందనమాట. సో, 2 రోగ్రామ్స్ కూడా నీడిల్ బేరింగ్స్ పోయాయి. సో, ఈ రోగ్రామ్స్ కోసం దగ్గర దగ్గర ఒక 15 రోజులు టైం వేస్ట్ అయింది. ఐటెమ్ అయితే లేట్ అయింది. సో, వచ్చినా సరే ఎండ్ ఆఫ్ ద డే త్వరగానే ఫిక్స్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అయినాయి. సో, ప్రతీది కూడా జెన్యూన్ ఐటెమ్ అయితే తీసుకొని కొన్ని ఐటెమ్స్ కస్టమర్ తీసుకురావడం జరిగింది. కొన్ని ఐటెమ్స్ మనం తెచ్చాము. ఎందుకంటే మన అవైలబిలిటీ లేకపోవడం వల్ల మన వర్క్స్ వల్ల మనం తేలేదు. కొన్ని కస్టమర్ తెచ్చారనమాట. సో, ఈ రోగ్రామ్స్ చూసారు కదా! వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా అంటారు. చిలకలంటారు, రోగ్రామ్స్ అంటారు. సో, ప్రతి ఐటెమ్ కూడా ఆయిల్ అయితే ఫ్లష్ చేసి రోగ్రామ్ అయితే ఫిక్స్ చేసేసుకోండి. ఓకేనా? రోగ్రామ్ అయితే ఫిక్స్ చేసుకోండి. బట్ ఈ రోగ్రామ్స్‌కి ఏంటంటే ట్యాప్స్ ఉంటాయి కదా! ట్యాప్స్ అనేవి ముందుగానే ఫిక్స్ చేసుకోవాలి. దాని పాత యొక్క ట్యాప్స్ తీసేసి దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. అది ఎప్పుడంటే
క్యామ్ షాఫ్ట్‌కి ఐ మీన్ రోగ్రామ్స్‌ని హెడ్ ఫిక్స్ చేయకముందే. ఆ రోగ్రామ్స్ పెట్టిన తర్వాత బిగించుకుందాం అంటే అవ్వదండి. ఎందుకంటే దానికి థ్రెడ్డింగ్ అనేది కింద నుంచి ఓపెన్ అవుతుంది. మీద నుంచి కాదు. సో, మీకు అర్థం అవ్వకపోతే చూడండి. వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ ఆ బుషెస్ కూడా లెంత్ ఉంటాయన్నమాట. లెంత్ తేడా వస్తే మళ్ళా మనకి రోగ్రామ్ అయితే మారుతుంది. రోగ్రామ్ లెఫ్టే అంటే ఎగ్జాస్టే. ఇన్‌టేకే. ఇన్‌టేక్ అంటే టోటల్ బాడీ వైపు. ఇది BS6 కదా! టోటల్ బాడీ వైపు. ఇంకొకటేంటంటే మా కెమెరా స్టాండ్ ఏదైతే ఉందో కొద్దిగా బాగోలేదండి. కొద్దిగా ఊగుతుంది. అడ్జస్ట్ అవ్వండి. నేను మళ్ళా కొత్త స్టాండే తీసుకోవాలి. తీసుకోలేదు కొద్దిగా. సో, 2 వైపులు కూడా ఆయిల్ అయితే ఫ్లష్ చేసి ఆ రోగ్రామ్స్ ఏదోటి అంటారన్నమాట. ఒక్కొక్కరు ఒకలా అంటారు. యాక్చువల్‌గా రోగ్రామ్స్ అంటారు. ఆ రోగ్రామ్స్ మీద పెట్టేసుకొని పిన్ అయితే పెట్టేసుకొని పెట్టేయండి. కానీ చూసారు కదా! నేనైతే ట్యాబ్స్ రోగ్రామ్స్‌కి ట్యాబ్స్ ఉంటాయి గదా! ఆ ట్యాబ్స్ అయితేనే ఫిక్స్ చేయలేదు. ఎందుకంటే మీకు తెలియాలి గదా! పెట్టుకోకపోతే ఏమవుతుందో మళ్ళీ డబుల్ పని అవుతుందనమాట. రోగ్రామ్స్ పెట్టేసాము, పిన్స్ పెట్టేసాము. రోగ్రామ్స్, పిన్స్ బయటికి రాకుండా ఉండడం కోసం ఏంటంటే ఒక క్లాంప్ ఉంటుంది. ఆ క్లాంప్‌కొచ్చేసి ఒక బోల్ట్ వస్తుందనమాట. ఆ బోల్ట్ ఏసేసి ఎల్లంకి బోల్ట్ ఏసేసి బిగించేసుకుంటే సరిపోద్ది. బట్ ఇక ట్యాబ్స్ ఏయలేదు గదా! ట్యాబ్స్ ఏయకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే చూపిస్తాను చూడండి. ఈ బోల్ట్ అయితే లెట్ మీ టైట్ ఫస్ట్. సో, ఇది కూడా 5 నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఈ ఎల్లంకి బోల్ట్ ఇస్తారండి. అవేంటంటే మరి పట్టుకోవడానికి గ్రిప్ అనేది ఉండదు. మళ్ళా పెద్ద పిడి ఎల్లంకి అది కొనుక్కోవాలి. అందరూ అదైతే మెయింటైన్ చేయలేరు మెకానిక్స్. ఎందుకంటే కొద్దిగా డబ్బులు పెట్టాలి. సో, రోగ్రామ్స్ బిగించేసాం. రోగ్రామ్స్ బయట రాకుండా, పిన్‌లు బయట రాకుండా క్లాంప్స్ బిగించేసాం. ఇప్పుడు ఈ ట్యాప్ చూసారు కదా! ఈ ట్యాప్ అనేది జస్ట్ ఏముంది భయ్యా ఇప్పేసి బయట నుంచి పెట్టేసుకుందాం అనుకుంటున్నారు కదా! అట్లా అవ్వదండి. ఈ రోగ్రామ్ చూడండి. రోగ్రామ్ మీద ట్యాప్ ఇప్పుతున్నా. ఈ ట్యాప్ అనేది కింద గాడి ఇవ్వడం వల్ల అక్కడితో థ్రెడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో, ఇగ చూడండి కంప్లీట్‌గా తిప్పుతున్నా. ఇంకది రాదు. అక్కడితో ఆగిపోతుంది. సో, మీరేం జేయాలంటే ముందుగానే రోకర్స్‌కి ఆ ట్యాప్స్ అయితే ఇప్పేసుకొని పాత ట్యాప్స్‌ని తీసుకెళ్ళి కొత్త రోగ్రామ్స్‌కైతే కింద నుంచి ఫిక్స్ చేసేయండి. అంటే రోగ్రామ్ బయటున్నప్పుడే ఫిక్స్ చేయాలి. హెడ్‌కి పెట్టకుండా ఫిక్స్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. చూసారు కదా! కింద నుంచి మాత్రం వచ్చింది. సో, ఆ కొత్త రోగ్రామ్స్ తీసేసి ఆ ట్యాప్స్ అనేవి బిగించేసుకొని మళ్ళా పెట్టుకోవాలి. డబుల్ పననమాట. అంటే మీకు అర్థం అవ్వడం కోసం చేశాను. నాకు తెలియకైతే కాదు. సో, లాస్ట్‌లో చేద్దాం అనుకుంటారు. అట్లా చేయకండి. సో, నేను ట్యాబ్స్ అయితే పెట్టేసుకున్నా. కరెక్ట్‌గా ఇప్పుడే కొద్దిగా కరెక్ట్‌గా పెట్టేసుకున్నాను. టైమింగ్ ఎలా పెట్టుకోవాలి? టైమింగ్ మీరు మామూలుగా బండికి ఎక్కించుకొని అంటే ఇంజిన్‌కి ఎక్కించకుండా టైమింగ్ మీద పెట్టకుండా అని చెప్తాను చూడండి. జస్ట్ అయితే మీకు చాలా వరకు కన్నాలున్నాయి. అసలు ఏ కన్నం ఎక్కడ పోతుంది? ఆ చిన్న కన్నం ఏంటి? అందులో బోల్ట్‌లాగా పెట్టాలి. అసలు ఈ గాడిని చూసారా? ఆ గాడి మెయిన్ అనమాట. ఆ చిన్న గాడి అండ్ ఈ మెయిన్ లైను. సో, ఇది చూడండి. మీకు ఏదైతే క్యామ్ షాఫ్ట్‌కి క్యామ్ వీల్ పెట్టాం కదా! అక్కడ తిన్నంగా లెవెల్‌గా రావాలి తిన్నంగా. అండ్ ఈ చుక్కలు అవన్నీ లెవెల్‌గా రావాలి. మీకు చెప్తా ఇంజిన్ ఎక్కించిందని క్లారిటీగా అర్థమవుతుంది. క్యామ్ షాఫ్ట్ కరెక్ట్‌గా ఎలా టైమింగ్‌లో పెట్టుకోవాలి ఏంటి మొత్తం అన్నీ గూడా. సో, ఈ కింద డబ్బా ఏంటి యమహా ప్యాకింగ్‌తో ఉందని డౌట్ వచ్చింది కదా! ప్రైస్ చూస్తే బుర్ర పాడైపోద్దనమాట. ఇది దగ్గర దగ్గర 4500 చిల్లర యమహా బోర్ కిట్ అనమాట. సో, దీనిలో ఈ చిన్న డబ్బాలో ఒక పిస్టన్ ఇచ్చారు. స్టాండర్డ్ పిస్టన్ అనమాట. సో, పిస్టన్ అయితే చాలా కొత్తగా ఉంది. కొత్తగానే ఉంటుంది. పాతగా ఉంది కదా! సో, పిస్టన్ కొత్త సిలిండర్ వేసుకుంటే బెటరా? బోర్ చేయించుకుంటే బెటరా? అంటే, నా ఒపీనియన్ ఏంటంటే 4000 పెట్టి ఇది చేయించుకునే కన్నా బోర్ చేయించుకోవడం బెటర్ అండి. బోర్ చేసిన కొత్త స్టాండర్డ్ పిస్టన్ అయినా సరే ఏం తేడా ఉండదు. అదన్నా మెషిన్ మేడే. ఇదన్నా మెషిన్ మేడే. సో, అంత డబ్బులు దానికి ఇన్వెస్ట్ చేసే బదులు బోర్ చేయించుకోవడమే బెటర్ నా ఒపీనియన్. సో, కొత్త బోర్ కిట్ చూసారు కదా! కంప్లీట్‌గా అల్యూమినియం అంటే సిల్వర్ వచ్చిద్ది. ఐరన్ అయితే ఉండదు. మొత్తం అంతా కూడా సిల్వర్ ప్యాకింగే. ప్రతి దాని మీద కూడా యమహా లోగోతో వచ్చింది. ఒరిజినల్ కాబట్టి అదో డూప్లికేట్ అయితే మీకు తెలిసిపోతుంది. చూసారు కదా! బోర్ కిట్ ఇది. పాత బోర్ కిట్ ఇది కంప్లీట్‌గా ఖతం అనమాట. అందులో ఏం లేదు. మొత్తం అంతా బోర్ కిట్ అరిగిపోయింది వన్ సైడు. అందుకే బోర్ కిట్ అయితే మార్చడం జరుగుతుంది. సో, మీకు ముందు కనబడుతుంది కదా! బోర్ కిట్. సో, ఈ పిస్టన్ రింగ్స్ పిస్టన్ రింగ్స్ ఏముందండి యథావిధిగా ఆయిల్ రింగ్ యొక్క వి మార్క్ అని కిందకుండాలి. అండ్ దాని పైన కిందన పల్చన ఆయిల్ రింగ్స్ ఉన్నాయి కదా! అది 90 అంటే మన పిస్టన్ మనకి ఎగ్జాస్ట్ వైపయితే చిన్న రింగ్స్ ఇది అటు ఇటు పెట్టండి. అటు లెఫ్ట్ సైడ్ 90 రైట్ సైడ్ 90 అండ్ టాప్ 1, టాప్ 2 కూడా దాని ఆపోజిట్ సైడ్ 90 అంటే మనం తిన్నంగా చూసేటప్పుడు 90 అంటే మీకు ఎట్లా చెప్పాలి? సారీ 45 మనకి 90 అంటే ఎల్ షేప్ వస్తుంది కదా! తిన్న ఐ మీను తిన్నంగా రైట్ సైడ్‌కి మధ్యలో 45 అటు 45 4 కార్నర్స్ అనమాట. అంటే క్రాస్ మార్క్ సింపుల్‌గా చెప్పాలంటే. సో, క్రాస్ మార్క్ పెట్టేసుకొని పిస్టన్ రింగ్స్ అయితే పెట్టేసుకొని వన్ సైడ్ అయితే ముందుగానే పిస్టన్ లాక్ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే అక్కడ పెట్టుకున్నప్పుడు ఇబ్బందవుతది. సో, అందుకే వన్ సైడ్ పెట్టేసుకోండి. అండ్ పిస్టన్ పెట్టేటప్పుడు క్రాంక్ షాఫ్ట్‌కి పిస్టన్ పిన్ ఫ్రీగా ఉందో లేదో చూడండి. అండ్ దట్ టూ దానికి ఫుల్‌గా ఆయిల్ ఫ్లష్ చేయండి. పిస్టన్ లాక్ కూడా పెట్టేసుకోండి. అంటే పిన్ లాక్. పిస్టన్ లాక్. సో, డౌల్స్ వేసేసుకొని బోర్ ప్యాకింగ్ వేసుకున్నాం. కుదిరితే బోర్ ప్యాకింగ్ లైట్‌గా వైట్ కలర్ అనబడేది అప్లై చేసేయండి. అప్లై చేసేసి గ్యాస్కెట్‌ని అంటే
ప్యాకింగ్ మొత్తాన్ని కూడా ఇంజిన్‌కైతే ఫేసింగ్ అటాచ్ చేసేసి, పిస్టన్ రింగులు కంప్లీట్‌గా ఆయిల్ ప్లస్ చేసి, ఆయిల్ అయితే అప్లై చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా ఆయిల్ అయితే అప్లై చేయండి. అలానే బోర్‌లో కూడా ఆయిల్ అప్లై చేసేసి, బోర్ కిట్ అయితే ఎక్కించండి. బోర్ కిట్ ఎక్కించేటప్పుడు పిస్టన్ మీదకి లేపుతూ, ఆ టైమింగ్ చైన్ కూడా మీదకి లేపండి. లేదంటే మీకు అడ్డేస్తుంది. మళ్ళా వెనక్కి తీయాలి. ఓకేనా? ఆ పిస్టన్ రింగ్స్ కూడా జాగ్రత్తగా ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత ఫ్రీ మూవ్‌మెంట్ ఇందులో చెక్ చేసుకొని, అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్‌కైతే వెళ్ళాలి. భయ్యా బోర్ గిట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? మెయిన్ కారణం మీరు ఇంజిన్ ఆయిల్ పోయకపోవడం వల్ల. ఇంజిన్ ఆయిల్ పోస్తే మీకు ఈ బాధలేముండవు. బోర్ చేయించుకోవాలి, 10,000 ఖర్చు పెట్టాలి, 5,000 ఖర్చు పెట్టాలి. మంచిగా టైం అయ్యేసరికి ఇంజిన్ మార్చండి. మీ బండి మీరే కాపాడుకోండి. ఓకేనా? సో, ఓకే. చూసారు కదా! బోర్ గిట్ ఎక్కించేసాం. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి 4, 5 మూవ్‌మెంట్లు చేద్దాం. ఎట్లా ఉంది పిస్టన్ కనుక ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా మొత్తం చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ మీకు గనుక మరీ డౌట్ ఉంటే కొత్త పిస్టన్ తేడా ఉందో లేదో అనిపిస్తే ఓవరాల్ నైట్ పిస్టన్ ఎక్కించి మీదట పెట్రోల్ పోసి చెక్ చేయండి. మీకు తెలిసిపోతుంది పిస్టన్ ఏమైనా లీక్ ఉందా లేదా అని చెప్పేసి. ఓకేనా? ఇక్కడ కూడా డౌల్స్ వేసేసుకొని ఏదైతే మనకి అప్పర్ గేర్ కాదు కింద డౌన్ గేర్ అనమాట. ఈ డౌన్ గేర్ కూడా ఓయినే అన్ని ఒరిజినలే వాడతాం. మనకు తెలిసిందే మీకు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మళ్ళా మీకు అర్థమవుతుంది పాతవా, కొత్తవా అని. సో, 2 డౌట్స్ గైడ్స్ కూడా చూసారు కదా! ఆ గైడ్ పాతది, గైడ్ కొత్తది. అరిగింది. సో, ఇంజిన్ స్మూత్‌నెస్ ఉండాలంటే ఖచ్చితంగా గైడ్స్ అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో, 2 గైడ్స్ కూడా వేసేసుకొని జాగ్రత్తగా హ్మ్. హెడ్ గ్యాస్కెట్ అయితే వేసేసుకోవాలి. హెడ్ గ్యాస్కెట్ విషయానికొచ్చేసరికి దాన్ని ఫుల్‌గా అన్నబడ్డ అప్లై చేయండి. ఎందుకంటే ఏ మాత్రం లీకేజ్ ఉన్నా ఎయిర్‌లాక్ వచ్చినా సరే మనకి మిస్సింగ్ కంప్లెయింట్స్ వస్తాయి. కుదిరితే అన్నబోండ్ అప్లై చేయండి. లేదంటే లేదు. మీకు డౌట్ ఉందంటే అన్నబోండ్ అప్లై చేసేయండి. మళ్ళీ ఆయిల్ లీకేజ్ ఉంటే కస్టమర్ దగ్గర బ్యాడ్ నేమ్ అనేది మనకు ఉండకూడదు కదా! సో, హెడ్ ఎక్కించేసాం. హెడ్ ఎక్కించేసిన తర్వాత టైమింగ్ చైన్ బయటికి లాగేసి ఇప్పుడు 4 బోల్ట్‌లు కూడా 4 క్లాంపులొచ్చుతాయి. ఆ 4 క్లాంపులు కూడా వేసేసుకొని దానికున్న బోల్ట్స్ సారీ నట్లన్నమాట. బోల్డ్ కాదవి. నట్లు. ఆ నట్లయితే వేసేసుకోండి. నట్లు వేసేసుకొని క్లాంపులు చూసారు కదా! ఆ విధంగా అయితే క్లాంప్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టేసుకొని నార్మల్ టైట్ అంటే అటు ఇటు 4 కార్నర్స్ కూడా అపోజిట్ టైట్ చేసుకున్న తర్వాత ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫుల్ టైట్ చేసేయండి. ఇప్పుడేంటి మెయిన్ థింగ్ ఏంటంటే రైట్ సైడ్ మనకి మ్యాగ్నెట్ అయితే ఉంటుంది కాబట్టి మ్యాగ్నెట్ అంగా పెట్టుకోండి. మ్యాగ్నెట్ కాయిల్ సెకండరీ మ్యాగ్నెట్ అంగా పెట్టుకొని మాన్యువల్‌గా పెట్టుకొని ఇక్కడ టైమింగ్ అయితే సెట్ చేసుకోండి. టైమింగ్ ఎలా సెట్ చేసుకోవాలి? దానికన్నా ముందు చూసారు కదా! ఈ పొడవాటి ఎల్లంకి బోల్ట్ కూడా పెట్టేసుకొని టైట్ అయితే చేసేసుకోండి. నాకిదే నచ్చలేదండి. ఎల్లంకి బోల్ట్ 10 ఎంఎం ఇచ్చుంటే బాగుండేమో యాక్టివా లాగా. సో, ఇప్పుడు క్యామ్ షాఫ్ట్ కరెక్ట్‌గా టైమింగ్‌లో పెట్టుకోండి. ఎట్లా టైమింగ్‌లో పెట్టుకోవాలి? బోల్ట్‌లు బిగించి 2 కూడా మనకి లెవెల్‌గా రావాలి. బ్యాక్ సైడ్ చిన్న పితుకుంటుంది. చిన్న పిన్ లాగా. ఆ పిన్ అనేది అక్కడ కనిపిస్తుంది చూసారు కదా! ఆ పిన్ అనేది అక్కడ కరెక్ట్‌గా గాడిలో సెట్ అయితే మనకు కరెక్ట్‌గా వీల్ ఫిక్స్ చేసినట్టు. ఇప్పుడు టైమింగ్ చూసారు కదా! ఆ 2 హోల్స్ కూడా పక్కకి రావాలి. అండ్ దెన్ ఈ బోల్ట్ బిగించి తిన్నంగా రావాలి. ఇంకా మీకు మార్కింగ్ ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే చెప్తానండి. ఏం కంగారు లేదు. సో, ఫస్ట్ అయితే టైమింగ్ వీలైతే చైన్‌కైతే పెట్టేసుకోండి. ఓకేనా? ఆ చిన్న పార్ట్ అయితే స్కిప్ చేశాను. కొద్దిగా అక్కడ టైమ్ టేకింగ్ అయిపోయింది. కొద్దిగా ఎమర్జెన్సీ కాల్ రావడం వల్ల వీడియో క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది. ఓకేనా? సో, ఆ టైమింగ్ వీల్‌నైతే టైమింగ్ చైన్‌కైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా! ఈ రకంగా అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మీకేంటంటే మెయిన్ ఒక్కటి చెప్తాను చూడండి. నా ఫింగర్ ఎక్కడైతే పాయింట్ చేస్తుందో దాన్ని ఫాలో అయిపోండి మీరు. చూసారు కదా! ఆ చిన్న పితుకు దగ్గర ఫిక్సింగ్ అవ్వాలి. 2 బోల్ట్ లెవెల్‌గా రావాలి. అక్కడ హెడ్ గాడికి ఒక గీత ఉంటుంది. ఆ గీత గాని కరెక్ట్‌గా ఉంటే మీకు టైమింగ్‌లో కరెక్ట్‌గా పెట్టినట్టు. అయినా మీకు డౌట్ వస్తే పిస్టన్ యొక్క టాప్ అనేది మీదకుండాలి. ఓకేనా? పిస్టన్ యొక్క టాప్ అనేది మీదకి ఉండాలి. అండ్ అట్లానే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి మ్యాగ్నెట్ యొక్క టీ మార్క్ ఒక లైన్ అయితే ఉంటుందనమాట. ఆ లైన్ అనేది కరెక్ట్‌గా చూసారు కదా! ఇక్కడైతే మనకి కరెక్ట్‌గా కొలాబరేట్ అవ్వాలి. చిన్న యారో మార్క్ ఉంటుంది. దానికి కూడా కొలాబరేట్ అయితే మీరు కరెక్ట్‌గా టైమింగ్‌లో అయితే పెట్టినట్టు. ఒకవేళ టైమింగ్‌లో పెట్టకపోతే ఏమవుతుంది భయ్యా? ఏమవ్వదండి. బండి స్టార్ట్ కాదు. స్టార్ట్ అవ్వకపోతే మళ్ళా ఎప్పుకోవాలి మొత్తం అంతా డబుల్ పని కాదు, త్రిబుల్ పని అయితది. సో, టైమింగ్‌లో పెట్టేసాం. ఇప్పుడేంటి జాగ్రత్తగా క్యామ్ వీల్ బయటకి ఊడిపోకుండా ఎల్లంకి బోల్ట్స్ అయితే ఉంటాయి. ఎల్లంకి బోల్ట్స్ అయితే ఫిక్స్ చేసేసుకోండి. మాక్సిమం అన్నీ కూడా 5 ఎల్లంకి అయితే యూజ్ చేస్తారు. క్యామ్ వీల్ బోల్ట్స్ ఓపెన్ చేయడానికైనా, హెడ్ లాక్ ఉన్న బోల్ట్స్ ఓపెన్ చేయడానికైనా, టైమింగ్ గైడ్ ఓపెన్ చేయడానికైనా సరే మొత్తం అన్నిటికి కూడా 5 ఎల్లంకి అయితే మాక్సిమం యూజ్ చేస్తారు. ఈవెన్ ద మ్యాగ్నెట్ సైడ్ కూడా 5 ఎల్లంకి అయితే యూజ్ చేస్తారు. బావుందండి. ఒక ఎల్లంకే యూజ్ చేశారు. 4, 5 ఎల్లంకి యూజ్ చేయకుండా మాకు పని తగ్గించారు. సో, ఇంకా మన ఛానెల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్‌లొస్తున్నాయి, కాల్స్ చేస్తున్నారు, డౌట్స్ చెప్తుంది అడుగుతున్నారు. రియల్లీ హ్యాపీ అండి. ఇంకా అడగండి ఇంకా ఎన్నైనా చెప్తాను నేను. ఏమాత్రం బిలీవ్ చేయకుండా. అండ్ దట్ టూ టాపెట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకున్నప్పుడు అప్ అండ్ డౌన్ షేక్ ఉండకూడదు. జస్ట్ చిన్న సైడ్ షేక్ ఉంటే సరిపోతుంది. మళ్ళా అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళా ఖచ్చితంగా డీటాచ్ చేసుకోవాలి. సో, చైన్ టెన్షనర్ పెట్టేసుకోండి అండర్‌బాండేసేసి. దానికి అటు ఇటు కూడా ఎల్లంకి నార్మల్ బోల్ట్స్ ఉంటాయి. ఇగో క్లాంప్ కూడా ఉంటుందన్నమాట.
ఆ క్లాంప్ కూడా పెట్టేసుకొని 10 బోల్ట్స్ అయితే 10 ఆ బోల్ట్స్ అయితే పెట్టేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫుల్ టైట్ చేసిన తర్వాత లోపల చైన్ టెన్షనర్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ఆ మీదన చిన్న రబ్బర్ ఉంటుందండి దీనికి. ఏంటంటే చిన్న రబ్బరు. ఆ రబ్బర్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకోకపోతే చిన్న నాయిస్ వస్తుందనమాట. డస్ట్ గట్రా ఆయిల్ గాని, వాటర్ గాని పోకుండా ఉండడానికి. సో, ఆ రబ్బర్ అయితే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ రకంగా దేనికుంటుందంటే సుజుకి కూడా ఉండేది ఇట్లా. మరిప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. గుర్తులేదు ఎగ్జాక్ట్‌గా. సో, రబ్బర్ ఫిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ సీల్. మ్యాగ్నెట్ సైడ్ ఆయిల్ సీల్. ఆయిల్ సీల్ మాట. ఆయిల్ సీల్. ఇది కూడా జెన్యూన్ ఐటమే. ప్రతి ఐటెమ్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కస్టమర్ ఎంత ఇబ్బంది పడ్డారో మేమంత ఇబ్బంది పడ్డాము. అంటే మా బాధ ఆయనకి తెలిసింది. ఏదో సింపుల్‌గా బండి బిగించడం ఐటెమ్స్ కదా అనుకున్నారు. ఇప్పుడు తెలిసింది ఐటెమ్స్ దొరకడానికి ఎంత టైం పట్టిందో, ఎన్ని సార్లు తిరిగారో వైజాగ్ అన్నది. సో, ఫస్ట్ అయితే మనకి చాబీ అయితే పెట్టేసుకోండి క్రాంక్ షాఫ్ట్‌కి. చాబీ పెట్టేసుకొని ఇక ప్యాకింగ్ పెట్టేసుకొని, ఆ ప్యాకింగ్ కుదిరితే అన్నబాండ్ కూడా వేసేసుకోండి. యమహా ఫ్యాషనైజ్ వెహికల్ కంప్లీట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకింగ్ కూడా కాపర్ కాదు. ఒక అల్యూమినియం రేక్‌తో వచ్చింది. ఈవెన్ బోర్ ప్యాకింగ్ అయినా, హెడ్ ప్యాకింగ్ అయినా, మ్యాగ్నెట్ ప్యాకింగ్ అయినా, క్లచ్ కవర్ పైన ప్యాకింగ్ అయినా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకింగ్ కూడా నాకు నచ్చింది. ఆ పర్టిక్యులర్ థింగ్ ఏంటంటే ఎందుకంటే అంటే ఆహ్, ఏమాత్రం కూడా మనకి చిరిగిపోకుండా ఆ రకంగా ఉంటుందని చెప్పేసి అలా ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను. సో, మ్యాగ్నెట్ కవర్ పైన ఉన్న ప్యాకింగ్ ప్లేట్ అయితే వేసేసుకొని 3 ఎల్ఎంకి బోల్ట్ కూడా 10 బోల్ట్స్ కూడా ఉంటే బిగించేసుకొని, ఇప్పుడు ఈ రేక్ ఉంది గదా! ఆ రేక్ మాత్రం తీయకండి. అది మ్యాగ్నెట్ కాయిల్‌కి మీద ఉన్న ప్యాకింగ్ అనమాట. సో, అది మార్చుకోనక్కర్లేదు. మార్చుకున్నా పర్వాలేదు దొరుకుతాయి మీకు. సో, కాయిల్ వైర్‌లనేవి లోపల సైడ్ వెళ్ళాలి. కాయిల్ అయితే బయటకుండాలి. ఇది ఓన్లీ మ్యాగ్నెట్ కాయిల్ మాత్రమే కాదు. స్టార్టర్ కాయిల్ కూడా. BS6 వెహికల్స్‌కి ఏంటంటే కొన్ని వెహికల్స్‌కి సెల్ఫ్ స్టార్ట్ మోటార్ తీసేసారు. తీసేసి కాయిల్‌లో పెట్టేసుకున్నారు. సో, ఇది టెక్నాలజీ బావుంది కానీ, ఏమాత్రం తేడా వస్తే కాయిల్ మొత్తం బిల్లు వాసిపోతుందనమాట. సో, మీదన స్టార్టింగ్ కాయిల్ లాగా పెట్టేసుకొని పల్సర్ కాయిల్ అంటారు, స్టార్టింగ్ కాయిల్ అంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా అంటారు. సో, అది సెకండరీ. సో, మీద కరెక్ట్‌గా గాలిలో ఫిక్స్ చేసుకొని, అలాగే ఈ మ్యాగ్నెట్ కాయిల్ కూడా కరెక్ట్‌గా ఫిక్స్ చేసుకొని, 3 ఎల్ఎంకి బోల్ట్‌లు కూడా 5 ఎల్ఎంకి ఉంటుంది మాక్సిమం. 5 ఎల్ఎంకితో బోల్ట్‌లయితే 2 కూడా టైట్ చేసేయండి. టైట్ చేసేసుకొని, ఇగో ఈ మ్యాగ్నెట్ చాబీ, గాడి కూడా కరెక్ట్‌గా ఫిక్స్ అవుతుందో కరెక్ట్ చూసుకొని, గాడి అయితే పెట్టేసుకోండి. నేను బోల్ట్‌లు టైట్ చేయలేదని మీరు అనుకుంటున్నారు కదా! ఏం లేదు. జస్ట్ మీ వీడియో కోసం సింపుల్‌గా వీడియో తేలాలని చెప్పేసి ఇలా పెడుతున్నా. ఒక వాచర్ వేసుకొని అక్కడ 14 లేదా 17 బిట్‌తో ఆ మ్యాగ్నెట్ బోల్ట్ అయితే ఫుల్ టైట్ అయితే చేసేయండి. టైట్ చేసేసాక ఇప్పుడు రైట్ సైడ్‌కొస్తే సారీ లెఫ్ట్ సైడ్ కదా దీనికి ఇంజిన్‌కి. సో, ఆల్రెడీ నేను గేర్ షాఫ్ట్ ఆయిల్ సీల్ మార్చేసాను. అండ్ ఆ వీడియో క్లిప్ పోవడం వల్ల తీయలేకపోయా. అండ్ ఇది క్లచ్ షాఫ్ట్ ఆయిల్ సీల్ కూడా వేసేసుకోండి. ఆ క్లచ్ షాఫ్ట్ ఆయిల్ సీల్ కూడా వేసుకునేటప్పుడు ఇన్నర్ అండ్ ఔటర్ సర్ఫేస్ కూడా లైట్‌గా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఆయిల్ సీల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవన్నమాట. ఓకేనా? సో, అట్లానే దాని పైన ఇగో బుష్ ఒకటొస్తుంది. ఆ బుష్ పెట్టుకోండి. బుష్ పైన ఒక వాచర్ వస్తుంది. ఫ్లాట్ వాచర్. పల్చగా అయితే ఉండదు. కొంచెం దళసరిగా ఉంటుంది. అండ్ ఈ క్లచ్ ప్లేట్ అయితే మార్చట్లేదు. బట్ క్లచ్ రోలర్స్ అయితే పోయాయన్నమాట. సో, క్లచ్ రోలర్స్ అయితే పోయాయి. అవి కూడా మార్చేస్తున్నా. క్లచ్ రోలర్స్ అయితే ప్యాకింగ్ అయితే సీల్ ఓపెన్ చేసేసి క్లచ్ రోలర్స్ అయితే 6 వస్తాయన్నమాట. కుదిరితే దానికి చిన్న లైట్‌గా గ్రీజ్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఏం క్లచ్ స్లిప్ అవ్వదన్నమాట. స్మూత్‌గా ఉంటుంది బండనేది. రోలర్స్ అయితే వేసేసుకొని, క్లచ్ బెల్లలో అయితే పెట్టేసుకొని, అక్కడ దీనికి మళ్ళా క్లచ్ ప్లేట్‌కేంటంటే వి బుష్ వస్తాయి చూసారు కదా! వైట్ కలర్ వి బుష్ ఉన్నాయి చూసారా? అవి కూడా మార్చేసాను. అవి కూడా మార్చేసి జాగ్రత్తగా ఫిక్స్ చేసేసాను. దీనికి పెట్టేసిన తర్వాత సెంటర్ రోలర్ ఉంటుందన్నమాట. ఇగో ఈ బుష్ కూడా పెట్టుకోండి. ఆ బుష్ కూడా పెట్టేసుకొని జాగ్రత్తగా ప్లగ్ ఇన్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? బ్యాక్ సైడ్‌కొచ్చేసరికి సీవీటీ కిట్. కంప్లీట్ సీవీటీ కిట్ దీనికి క్లచ్ ముక్కలు పోతే మార్చేయండి. దీనికైతే బాగున్నాయి. నేనైతే మార్చట్లేదు. అండ్ సీవీటీ కిట్ లోపల గ్రీజ్ అయితే ఫుల్‌గా అప్లై చేయండి. ఎందుకంటే సౌండ్ కొంచెం రెడ్యూస్ వస్తుంది రన్నింగ్‌లో ఎళ్ళేటప్పుడు. సో, దానికి కూడా షాఫ్ట్ కూడా గ్రీజ్ అప్లై చేసి, ఈ సీవీటీ కిట్ మొత్తాన్ని కూడా బెల్ట్ అయితే కంప్రెస్ చేసి ఈ విధంగా జాగ్రత్తగా లోపలికైతే పెట్టేయండి. పెట్టేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మన క్లచ్ దగ్గర చాలా పల్చగా చిన్నది బెండయిన ఇగో ఇట్లాంటి వాచర్ అయితే ఉంటుందన్నమాట. చూసారుగా ఎంత పలచగా ఉందో లైట్ బెండిందో. ఆ వాచర్ అయితే ఈ రోలర్ బుష్ పైనయితే వేయండి. వేసిన తర్వాత క్లచ్ పైన ఉన్న ప్లేట్ అయితే వేసేసుకోండి. క్లచ్ పైన ఉన్న ప్లేట్ ఇగో చూసారు కదా! దీనికి గాడి ఉంటుందన్నమాట. నర్లింగ్ ఇచ్చారు. ఆ నర్లింగ్ కరెక్ట్‌గా దానిలో అయితే పెట్టేసుకొని ఫిక్సింగ్ అయితే చేసేసుకోండి. ఫిక్సింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కిక్ వీల్ అయితే పెట్టుకోవాలి. దీనిపైన కిక్ వీల్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. కిక్ వీల్ చూసారు కదా! కిక్ వీల్ అయితే పెట్టేసుకోండి. కిక్ వీల్ పెట్టేసుకొని దీనిపైన మనకి మళ్ళా ఒక వాచర్ వస్తుంది. అలానే ఒక నట్ వస్తుంది. చూసారు కదా! కొద్దిగా బాగా దళసగా ఉన్న వాచరు అండ్ ఒక నట్ వస్తుంది. ఆ నట్ కూడా హోల్డర్ చేసేసుకోండి. అండ్ అలానే బ్యాక్ సైడ్ సీవీటీ కిట్ పైన ఉన్న ఒక బెల్ ఉంటుంది. సీవీటీ కిట్ పైన బెల్.
ఆ బెల్ కూడా పెట్టేసుకొని దానికొక వాచర్ నట్ ఉంటుంది. అవి కూడా వేసేసుకొని 2 కూడా ఫుల్ టైట్ అయితే చేసేయండి. మీరు గన్ వాడితే ఇంపాక్ట్ గన్ వాడితే దాంతో టైట్ చేయండి. లేదా ఏమన్నా బిట్ ఉంటే బిట్‌తో అయితే టైట్ చేయండి. ఓకేనా? ఓకే. ఇంకా ఆల్‌మోస్ట్ వీడియో అయితే ఎండింగ్ వచ్చేసింది భయ్యా. ఇంకా ఆల్‌మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఇంకా ఫైనల్ టచింగ్ అయితే వచ్చేస్తాను మీకు. ఇక ఫైనల్ టచింగ్ అయితే ఇంకేముంటుందండి. జస్ట్ కిక్ వీల్ ఉంది కదా! కిక్ వీల్ అయితే పెట్టేసుకొని ఫుల్‌గా గ్రీస్ అయితే అప్లై చేసేసుకోండి. గ్రీస్ అప్లై చేసేసుకొని జాగ్రత్తగా ఫిక్స్ చేసేసుకోండి కిక్ వీల్. కిక్ వీల్‌కి మర్చిపోకండి గ్రీస్ గనుక అప్లై చేయడం మర్చిపోయారంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కిక్ కొట్టేటప్పుడు మనకి టైట్‌గా ఉంటుంది. అలా టైట్‌గా ఉండకూడదనుకుంటే ఖచ్చితంగా మీరైతే గ్రీస్ అయితే అప్లై చేసేసుకోవాలి. ఓకే. అప్లై చేసుకున్నాను. ఇప్పుడేముంది జస్ట్ కిక్ కవర్ మొత్తం కూడా పెట్టేసుకోవాలి. ఈ రకమైన టెక్నాలజీ ఇచ్చారు నాకు చాలా చిరాకనిపించింది. ఎందుకంటే కిక్ రాడ్ కూడా బయటికి తీయాలంటే ఎట్లా అవుతది బ్రదరు? ఆ! యాక్టివాకి ఇచ్చినట్టు ఇస్తే బాగుండేమో అనిపించింది నాకు. సో, మొత్తం అన్నిట్లో కూడా డౌల్స్ ఎందుకు చెక్ చేసుకోండి. క్లచ్ కవర్‌కి ఆ డౌల్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆల్రెడీ ప్యాకింగ్ కూడా దానికి ఉంచేసాను. దానికెడితే బాగుంటుందని చెప్పేసి. సో, అలాగే ఇక్కడ స్పాంజ్ ఉంది కదా! ఆ స్పాంజ్ కూడా క్లీన్ చేసుకోండి. ఇన్‌కేస్ మీరు క్లీన్ చేసుకోకపోతే. మొత్తం అన్ని సైడ్‌లు కూడా బోల్డ్‌లు వేసేసుకొని తర్వాత ఇక్కడ ఒక ప్లాస్టిక్ క్యాప్ అయితే వస్తుంది క్లోజ్ అవ్వడానికి. ఆ ప్లాస్టిక్ క్యాప్ కూడా వేసేసుకోండి. ప్లాస్టిక్ క్యాప్ కూడా వేసేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఓకే. ఫుల్ టైట్ చేసేసిన తర్వాత కిక్ రాడ్ ఉంటుంది. దానిపైన కిక్ రాడ్ కూడా పెట్టేసుకోండి. సో, నెక్స్ట్ ఇంకేముంది భయ్యా ఓకే. ఈ ప్లాస్టిక్ క్యాప్ చెప్పడం మర్చిపోయాను కదా! ఇగో ఈ ప్లాస్టిక్ క్యాప్ పెట్టుకున్న తర్వాత కిక్ రాడ్ అయితే వేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి మనకి మ్యాగ్నెట్ పైన కంప్లీట్ ఏమన్నా పడితే బర్న్ అవ్వకుండా ఉండడం కోసం ఒక క్లాంప్ ఉంటుంది. ఆ క్లాంప్ అయితే వేసుకోవాలి. ప్లాస్టిక్ క్లాంప్ అనమాట. ఇగో ఇది అలా యాస్ ఇట్ ఈస్‌గా అలా పెట్టేసుకొని ఎక్కడెక్కడైతే బోల్ట్స్ వేసుకోవాలో అక్కడక్కడ బోల్ట్స్ అయితే ఇగో 3 బోల్ట్స్ ఉంటాయన్నమాట. ఆ 3 బోల్ట్స్ అయితే ఇన్నర్ సైడ్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీనిపైన ఒక ఫ్యాన్ వస్తుంది. మ్యాగ్నెట్ ఫ్యాన్. మ్యాగ్నెట్ ఫ్యాన్ ఎందుకు యూజ్ అవుతుంది? ఏమంటే మనకి ఇంజిన్ రన్ అయినప్పుడు ఫ్యాన్ కూడా తిరిగితే ఫ్యాన్ అనేది క్యాజువల్ దేనికి యూజ్ అవుతుందంటే గాలి ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇంజిన్ బోర్‌కి అట్లానే ఆ లోపల సర్ఫేస్ అంతా కూడా కూల్ అవ్వడం కోసం ఆ ఫ్యాన్ పెడతారన్నమాట. ఇన్‌కేస్ మీ వెహికల్ గనుక హీటింగ్ వస్తుందనుకోండి, అది కూడా వన్ ఆఫ్ ద రీజనే. అది చెక్ చేసుకుంటే సరిపోవచ్చు మాక్సిమం. సో, ఇప్పుడేంటంటే ఇగ ఈ 3 బోల్ట్‌లు స్టార్ బోల్ట్‌లు కూడా అక్కడైతే ఫిక్స్ చేసేసుకోండి మీద క్యాప్ పైన. నా ప్రొడక్షన్ అవసరం మన ఫ్యాన్ మీద పెడితే ఏమవుతుంది? చింపేయడం గాని, చిరిపేయడం గాని చేస్తుంది. సో, అందు గురించనమాట. సో, ఇప్పుడు సైలెన్సర్ గ్యాస్కెట్ అన్నది సైలెన్సర్‌కి పెట్టేసి, జాగ్రత్తగా సైలెన్సర్ అనేది ఇంజిన్‌కి కనెక్ట్ చేసేయండి. ఇంజిన్‌కి కనెక్ట్ చేసేసి, జాగ్రత్తగా ఆక్సిజన్ సెన్సార్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పోతే మళ్ళా గట్టిగా ఉంటుంది బిల్ అనేది. మెయిన్ డబ్బుల గురించి కాదు. ఐటెమ్ అయితే దొరకదనమాట. అదే మెయిన్ రీజన్ ఇక్కడ. సో, రెండిటికి కూడా 10 ఎంఎం బోల్ట్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 12 ఎంఎం, 14 ఎంఎం ఉంటుంది. ఆ బోల్డ్‌లో అయితే సైలెన్సర్ అయితే బిగించండి. అండ్ వన్ మోర్ థింగ్ వీడియో కూడా ఎండింగ్ వచ్చేసింది. సో, ఇంకేముంది భయ్యా నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసరికి బోర్ అండ్ హెడ్ పైన ఈ ప్లాస్టిక్ క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ కూడా వేసేసి ఎన్నైతే బోల్ట్స్ వేయాలో బోల్ట్స్ వేసేయండి. ఈ వీడియో ఎలా ఉంది? వీడియోలో నచ్చిందా లేదో కామెంట్ చేయండి. ఇంకా మరి ఇంకేమైనా వీడియోస్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కావాలనిపించి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. ఇంక నియర్లీ ఒక 15 వెహికల్స్ ఇంజిన్ రీస్టోరేషన్ చేసినవైతే వీడియోస్ ఎడిటింగ్ చేయాలి. ఇంకా నేను ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేయాలా. అండ్ ఇంజిన్ ఆయిల్ దీనికైతే 800 ఎంఎల్ ఏసేయండి సరిపోతుంది. 800 ఎంఎల్ ఏసేసుకొని ఆయిల్ అనేది పంప్ అవుతుందో చెక్ చేయడానికి కిక్ కొట్టాలి. నాకప్పుడు అప్పుడు సిట్యుయేషన్‌లో ఎవరు లేరు. లేకపోవడం వల్ల అయితే కిక్ కొట్టలేకపోయాను. బట్ ఇంజిన్‌కి బండికి ఎక్కించిన తర్వాత ఆయిల్ పంప్ అవుతుందా చెక్ చేసిన తర్వాత హెడ్ పైన కవర్ అయితే అనాబాండ్ ఏసి కంప్లీట్‌గా ఫిక్స్ చేస్తున్నాను నేను. సో, సో, మన ఛానెల్ గాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గాని ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి. అండ్ కిక్ చూసారు కదా! కిక్ కొడుతున్న ఆయిల్ అయితే మీద నుంచి అయితే ఆయిల్ అయితే కంప్రెస్ అవుతుంది కాబట్టి కవర్ అయితే క్లోజ్ చేసేసా. సో, మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ క్రియేటివ్ వర్కర్స్ క్లాసిక్ గ్యారేజ్.